డెలీషియస్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా ఈరోజు? ఆల్ హలో, హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది కదా! ఈరోజు యమ్మీ, యమ్మీ టేస్టీ డెలీషియస్ చికెన్ కర్రీ ఎలా వండాలో చూద్దాం. చికెన్ కర్రీ అంటే మరీ వాటర్ పోసేసి చారుగా కాదండి. అంటే ఎలా చెప్పాలి, చికెన్ గ్రేవీ లైక్ సెమీ లిక్విడ్‌గా చక్కగా గ్రేవీ వచ్చేలాగా వితౌట్ వాటర్ అండి. వాటర్ ఏస్తే మా హస్బెండ్‌కి అస్సలు ఇష్టం ఉండదు. చారులాగా ఉంటే కర్రీ. సో, చక్కగా చేసుకుందాం ఈరోజు చికెన్ కర్రీ. మరి నాతో పాటు మీరు కూడా చూసేయండి. చక్కగా డెలీషియస్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ వాషింగ్‌లోనే ఉంటదండి. అదేంటి వాషింగ్‌లో ఉంటుంది అని చెప్పి అంటున్నాను అనుకున్నారా? ఎందుకో తెలుసా? చికెన్ చక్కగా వాష్ చేస్తేనే ఏమంటారు, మీట్ స్మెల్ అనేది రాదు. వన్స్ మనకి మీట్ స్మెల్ రానప్పుడు మన టేస్ట్, ఆ కర్రీ యొక్క టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కర్రీ యొక్క టేస్ట్ సూపర్గా ఉంటుంది. అదే మనం చికెన్ సరిగ్గా వాష్ చేయకుండా ఎన్ని మసాలాలు వేసి ఎంత మంచి టేస్టీగా వండినా కూడా అది అంత బాగాదనమాట. ఆ మీట్ స్మెల్ వస్తూ తినలేమన్నమాట. సో, అదనమాట. చికెన్ శుభ్రంగా నేను చికెన్ అయితే 4 టైమ్స్ వాష్ చేస్తానండి. ఉంటారు కొంతమంది 2 టైమ్స్ వాష్ చేసేవాళ్ళు కూడా. బట్ నాకు అలా నచ్చదు. 4 టైమ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాష్ చేస్తేనే నాకు ఆ స్మెల్ అంతా పోయినట్టు చక్కగా నీట్‌గా ఉంటది మీట్ అనేది. అండ్ ఈ మీట్ వచ్చేసరికి మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్‌లో తీసుకొచ్చారు మా హస్బెండ్. సో, చాలా ఫ్రెష్ చికెన్ ఇస్తారండి. మా ఊర్లో అంకుల్ దగ్గర చాలా, అంటే మంచి ఫ్రెష్‌గా ఇస్తారనమాట. స్టాక్ ఉంచకుండా చికెన్ అనేది. అందులోనూ తెలిసిన వాళ్ళెళ్తే తెలిసిందేగా, చక్కగా నీట్‌గా అప్పుడప్పుడు ఫ్రెష్‌గా చేసి కట్ చేసి ఇస్తారనమాట. అది సంగతి. ఏం చేస్తున్నారు మీ అందరూ? మీ లంచ్ స్పెషల్స్ ఏంటి? నేనైతే అసలు ఈరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వండుతున్నానండి చికెన్ కర్రీ. అస్సలు అనుకోలేదు. అప్పుడప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారు. పాపం తినాలనిపించి. సో, అడిగితే చేయకుండా ఉండలేం కదా! అదనమాట. కంప్లీట్‌గా 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ చికెన్ అండి. ఏ మీట్ అయినా సరే 4 టైమ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాష్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. బుజ్జివి కట్ చేస్తున్నాననమాట. తెలిసిందేగా, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి బుజ్జిగా, ముద్దుగా. నాకు వీడియో ఫ్రేమ్‌లోకి రావాలని ఉంది గానీయండి, నన్ను నేను హైలైట్ చేసుకోవడం ఇష్టం ఉండదు నాకు కుకింగ్ వీడియోస్‌లో. మోస్ట్ ప్రాబబ్లీ కుకింగ్ వీడియో చేస్తున్నామంటే కుకింగే హైలైట్ అవ్వాలి. సో, అందుకే నేను పెద్దగా వీడియోలో కనిపించట్లేదు. ఐ వాంట్ టు మేక్ మై ఇంగ్రీడియెంట్స్ విజిబుల్ టు యూ ఆల్. ఇక్కడ కటింగ్ ప్రాసెస్ కూడా ఎందుకు చూపిస్తున్నాను అని అనుకోవచ్చు మీరు. అంటే ఎంత చిన్నగా కోసుకోవాలో మీకు చూపించటానికి. ఏవండీ, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? నా వీడియోస్ చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. ప్లీజ్, ఎంత కష్టపడి ఇష్టంగా మీకోసం వీడియో తీస్తున్నాను కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్. గ్యాస్ ఆన్ చేశానండి. ఎందుకు ప్రతి వంట బాండీలోనే చేస్తాను అని అనుకుంటున్నారా? నాకు బాండీలో చేసే కర్రీస్ ఇష్టం. ఇక్కడ కరివేపాకు అండ్ చెక్క, యాలకులు ఇవన్నీ వేసానండి. లవంగాలు ఒక 4 తీసుకొని వేసాను. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాననమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. తెలిసిందేగా, ఏ వంటకైనా సరే ఆనియన్స్ మంచిగా మగ్గాలన్నమాట. అంటే చిన్నగా అవ్వాలి. సో, నాకు బాండీలో అంటే కొంతమంది సట్టిల్లో చేస్తారు. ఐ మీన్ డేక్షాల్లో. బట్ నాకు బాండీలో చేసుకునే కర్రీసే ఇష్టం. అది ఇగురైనా, ఫ్రై అయినా, ఏదైనా. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. మంచిగా స్టిర్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడ హైలో పెట్టి చేస్తున్నానండి. ఎందుకంటే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అవుతది హైలో పెడితే. సో, ఇందాక మనం 4 టైమ్స్ వాష్ చేసుకున్న చికెన్ ఉంది కదా! చక్కగా మంచి చికెన్ అండి. ఫ్రెష్ చికెన్ లేతగా ఉంది. సో, ఆ చికెన్ వేసేయాలనమాట. తెలుసా చిన్నప్పుడు అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు చికెన్‌ని పద్దాకలు కిచెన్ కిచెన్ అనేవాళ్ళం. మీకు కూడా అలా వస్తదా? ఆఫ్‌కోర్స్ ఇప్పటికీ అలా ఫ్లోలో అనేవాళ్ళు ఉంటారనమాట. సో, ఇప్పుడు ఈ చికెన్‌ని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా పచ్చివాసన పోయింది కదా! సో, ఐయామ్ యాడింగ్ చికెన్. కర్రీ టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చిందండి. నిజం చెప్తున్నాను. నేనిది కర్రీ చేసి ఈవినింగ్ మా మావయ్య వాళ్ళకి కూడా కొంచెం తీసుకెళ్ళాననమాట. సో, వాళ్ళు కూడా చాలా బావుందని చెప్పారు. పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు నార్మల్ వంటల కంటే కూడా కొంచెం నాన్ వెజ్ వంటలకి ఒక స్పూన్ ఎక్స్ట్రానే పడతది. బికాజ్ ఏమైనా బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా సరే కిల్ అయిపోతాయి కాబట్టి. సో, పసుపు యాడ్ చేస్తాం. నెక్స్ట్ 1 ½ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. మాది పింక్ సాల్ట్ అండి. హెల్తీ అంటారు కదా! సో, వి యూజ్ పింక్ సాల్ట్ అనమాట. ఇప్పుడు మంచిగా కిందకి పైకి స్టిర్ చేసుకోవాలి. ఏమండి కుకింగ్ ఒక చిన్న సజెషన్. కుకింగ్ వీడియోస్‌కి ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తేనే బావుందంటారా? లేకపోతే మ్యూజిక్ పెట్టి వదిలేయమంటారా? అది నాకు అర్థం కావట్లేదండి. కొంచెం మీరేమైనా సజెషన్ ఇస్తారా? అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలా? లేకపోతే మ్యూజిక్ పెట్టి అట్లా నార్మల్ వీడియో వదిలేయాలా అని చెప్పి అర్థం కావట్లేదు. ఒక సజెషన్ ఇవ్వండి. సో, మన చికెన్ అయితే కొంచెం మగ్గిందండి. బాయిల్ అయింది. కొంచెం హాఫ్ కుకింగ్ అయిపోయింది. సో, టమాటోస్ వేస్తున్నాను. టమాటోస్ అసలు ఎక్కువ వేయకూడదండి చికెన్ కర్రీకి. బికాజ్ చికెన్ కర్రీలో టమాటోస్ ఎక్కువ యాడ్ చేస్తే తీపిదనం వస్తదనమాట. సో, నేనిక్కడ 1 బిగ్ టమాటో యూజ్ చేశాననమాట. సో, ఇక్కడ స్టిర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి తెలిసిందే కదా! కారం, గరం మసాలా, ధనియా పొడి, కొత్తిమీర, పుదీనా. కారం యాడ్ చేసేస్తున్నాను. ధనియా పొడి సారీ అండి, గరం మసాలా వేశాను. ఫస్ట్ గరం మసాలా వేశాను. నెక్స్ట్ ధనియా పొడి వేశాననమాట. ఇవన్నీ నేను ఇంట్లో చేసుకున్న పౌడర్సేనండి. చక్కగా మా మమ్మీ చేసిస్తారనమాట పౌడర్స్ చేసి. సో, మనం ఏం చెయ్యం. అమ్మ చేసిస్తే అమ్మ గానీ, పిన్ని వాళ్ళు గానీ, అమ్మమ్మ వీళ్ళు చేసిచ్చినప్పుడు చక్కగా అవి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాననమాట. చూసారా మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, అసలు పుదీనా, కొత్తిమీర హైలైట్ అండి అసల ఏ నాన్ వెజ్ కర్రీకైనా సరే. ఫ్లేవర్‌ని ఎన్హాన్స్ చేస్తది. టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తది. సో, వేసేసి కాసేపు మూత పెట్టేద్దాం. ఎక్కువసేపు అవసరంలా. పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ చాలు. హియర్ కమ్స్ ద కర్రీ. డెలీషియస్ చికెన్ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఎంతో ఎంతో టేస్టీగా, డెలీషియస్‌గా ఉంటుందనమాట. ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో చెప్పండి ఎలా వచ్చిందో. ఎంత యమ్మీగా ఉందో కదా! వేడి వేడి అన్నంలో ఇలా సెమీ గ్రేవీగా చికెన్ కర్రీ చేసుకొని తింటే ఉంటుందండి. సబ్స్క్రైబ్. బాయ్ దెన్.